హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవ లెక్కలో ఉన్నాను. మీరందరూ కూడా సజీవ లెక్కలో ఉన్నందుకు ప్రభువుని గణపరుద్దాము. మనమందరము సజీవ లెక్కలో ఉన్నందుకు ప్రభు నామానికే ఘనత, ప్రభు నామానికే మహిమ చెల్లిస్తున్నాను. ముందుగా భారతీ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ షలోం అండి. ప్రభు సమాధానం ఈ దినము మనకు అనుగ్రహించునుగాక, నెమ్మదిని ఇచ్చునుగాక. ఏ ప్రాంతాల్లో ఉన్నవారైనా మరి క్షేమంగా ఉండాలని మనము కోరుకున్నాము ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తాను. అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. మళ్ళీ చదువుతున్నానండి. అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. ఇది ప్రభువు మరి నాకు ఇచ్చిన వాగ్దానము, నాకు అనుగ్రహించిన వాగ్దానం, మీకోసం సిద్ధపరచబడి ఉన్న వాగ్దానాన్ని మీరు కూడా చదివి విశ్వసించగలరని, నమ్మిక ఉంచగలరని వేడుకొంచున్నాను. భారతీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చాలా కృతజ్ఞతలు. ప్రభువు మిమ్మల్ని దర్శించునుగాక, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపించి ప్రార్థించే హృదయమును యేసు నామములో తెరచునుగాక అండి. వీడియో ఎండింగ్ వరకు చూసే శక్తిని, సహనమును యేసయ్య అనుగ్రహించునుగాక. ఇది వినిపిస్తుందో లేదో. సరే ఫ్రెండ్స్, ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటునే వాళ్ళందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. యానివర్సరీ చేసుకుంటునే వాళ్ళకు, శుభకార్యములు చేసుకునే వాళ్ళందరికీ యేసయ్య బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేను కోరుతున్నాను. నా తరఫున సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళందరూ కోరుకుంటున్నారు అని నేను నమ్ముతున్నాను అండి. తప్పకుండా మనము కోరుకుందాము. ఈరోజు జన్మించిన బిడ్డలకు కూడా ఆయుష్ను, ఆరోగ్యమును యేసయ్య కలగజేయునుగాక అని మనము ప్రార్థిద్దాము. ప్రార్థన భారంతో కలిగిన వారి హృదయాలందరినీ వీడియో చూసిలాగిన ప్రభు ప్రేరేపించాలని అయితే నేను కోరుతున్నాను. ప్రభు సాక్షార్థమై ప్రతిరోజు మీ ముందుకు వచ్చి ప్రభు ఈరోజు అవకాశం నాకు ఇచ్చాడు అని నేను తెలియజేస్తున్నాను అందరికీ కూడా. మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా మరి ఈ రోజంతా గడపవలసిందిగా మనమైతే ప్రార్థన చేద్దామండి. ప్రార్థించని వారు, ప్రభువుని గురించి తెలియని వారు తెలుసుకోవాలని అయితే నా ఛానల్ నుంచి నేనైతే కోరుకుంటున్నాను. మీరందరూ కూడా కోరుకునే వాళ్ళలో ఎంతోమంది ఉండొచ్చు. ప్రేరేపిస్తాడు యేసయ్య కదా. ప్రే టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్. ఈరోజు మనము నెట్ ఆన్ చేసి, మనము ఇంట్లో రూటర్ ఆన్ చేసి పడుకోవడము, ఎనీ టైం ఆన్లో పెట్టేసి పడుకుంటున్నాము కదా. అలా కాకుండా ఆఫ్ చేసి పడుకోవడం వల్ల రేడియేషన్ అనేది మనకు తగ్గుతుంది. ఈ విషయం ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోగలరు అని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నాకు కూడా తెలియదు, తెలుసుకున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా మరి ఈ విషయం వైఫై ఆన్ చేసి పడుకునే వాళ్ళు, ఫోన్ దగ్గర పెట్టి పడుకునే వాళ్ళు, ఇంట్లో వైఫై ఆన్ చేసి అలాగే ఎప్పుడు ఆన్ చేసే ఉండేవాళ్ళు మనకు అలవాటు. కానీ అది రేడియేషన్ ఎక్కువైపోతుంది మనకు అంట. న్యూస్లో చూశాను కాబట్టి మీతో చెప్తున్నాను ఫ్రెండ్స్. మరి ఈ విషయం తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి, తెలిసిన వాళ్ళు ఉంటే, తెలిసినా కానీ మనం నెగ్లెక్ట్ చేస్తాము. నెగ్లెక్ట్ చేయకుండా మనల్ని మనం భద్రపరచుకోవాలి, ప్రభువుకు సాక్షిగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. మరి నాతో పాటు కోరుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారని నమ్ముతున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా ఈ దినమంతా మనం క్షేమంగా ఉండాలి, ప్రతి విపత్తును ఎదుర్కోగలగాలి అనేసి నేను కోరుతున్నాను. సరే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. గాడ్ బ్లెస్ యూ.